నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన పేలుళ్లు యావత్ దేశాన్ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ పేలుల కేసును వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ఇప్పుడు పాలిటిక్స్ లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన ఆయన తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబై బ్లాస్టర్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 1993లో ఆయుధాల వ్యాన్ గురించి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగేవి కాదన్నారు. మార్చి 12, 1993న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే సంజయ్ దత్ నివాసానికి ఓ వ్యాన్ వచ్చింది. అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబుమ్ సలే దాన్ని తీసుకొచ్చాడు. అందులో హ్యాండ్ గ్రెనేడ్లు, AK-47లు, తుపాకుల వంటి ఆయుధాలు ఉన్నాయి. వ్యాన్లో నుంచి కొన్ని హ్యాండ్ గ్రెనేడ్లు, తుపాకులను సంజయ్ దత్ బయటకు తీశారు. ఒక్క AK-47ను తన వద్ద ఉంచుకొని మిగతా వాటిని ఆయన తిరిగి ఇచ్చేశారు. కానీ ఆ సమయంలో ఆయుధాల వ్యాన్ గురించి సంజయ్ దత్ సమాచారం ఇచ్చి ఉంటే పోలీసులు దర్యాప్తు చేసి ఉండేవారు. అప్పుడు ముంబై పేలుళ్లు జరిగి ఉండేవి కాదు అని ఉజ్వల్ నికమ్ అభిప్రాయపడ్డారు. తుపాకులపై ఆసక్తితో సంజయ్ దత్ AK-47ను తీసుకున్నప్పటికీ దాన్ని ఎప్పుడూ కాల్చలేదని నటుడి లాయర్ చెప్పినట్లు ఉజ్వల్ నికమ్ గుర్తు చేసుకున్నారు. అయితే ఆ రోజే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు నివారించేందుకు అవకాశం ఉండేదన్నారు. ఈ ఘటనలో తొలుత టాడా చట్టం కింద సంజయ్ దత్ ఉగ్రవాది అంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. కానీ అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నారన్న అభియోగాలపై దోషిగా తేలుస్తూ 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. పూణేలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవించిన నటుడు 2016లో విడుదలయ్యారు. 1993 ముంబై బాంబు పేలుళ్లు, టీ సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ హత్య కేసు, 2008 ముంబై దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన ఉజ్వల్ నికమ్ అలుపెరగకుండా శ్రమించారు. ముంబై ఉగ్రదాడుల కేసులో ఉగ్రవాది కసబ్కు ఉరిశిక్ష పడేలా వాదనలు వినిపించారు. 2013 ముంబై గ్యాంగ్ రేప్ కేసు, 2016 కోపర్ది సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్గా పనిచేశారు. ఆయన విశేష సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. 2017లో ఉజ్వల్ నికమ్ బయోపిక్ ఆదేశ్ ది పవర్ ఆఫ్ లా అనే పేరుతో కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరపున ఉత్తర మధ్య ముంబై లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఓడిపోయారు. తాజాగా ఆయనను కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది.